ఈ వీడియోలో స్ట్రెస్ గురించి తెలుసుకుందాం. స్ట్రెస్ అంటే మామూలుగా మనకు అర్థమైంది ఒత్తిడి అని. కానీ ఇంగ్లీష్ గ్రామర్లో స్ట్రెస్ అంటే ఒక వర్డ్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు, పలికేటప్పుడు ఆ వర్డ్లో ఒక్కొక్క సిలబుల్ని ఒక్కొక్క రకంగా పలకాల్సి ఉంటుంది. సిలబుల్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, పలకడానికి వీలుగా ఉండే ఒక వర్డ్లోని ఒక పార్ట్. దాంట్లో ఓవెల్ సౌండ్ లేదా ఓవెల్ అక్షరం రావాలి, ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్లా ఒక వర్డ్లో ఒక పార్ట్ని ఎక్కువగా ఎంఫసిస్ చేస్తూ, ఎక్కువగా ప్రామినెన్స్ ఇస్తూ మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి. అలా ఒక వర్డ్లో ఏ పార్ట్ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తాము అన్నది ఇక్కడ తెలుసుకుంటాం. ఇక చూడండి, రికార్డ్ అనే పదం ఉంది. ఇక్కడ ఆర్ఈ క్యాప్ లెటర్లో ఉంది, సిఓఆర్డి స్మాల్ లెటర్లో ఉంది. అంటే రికార్డ్ అనే పదాన్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు రికార్డ్, రీ దగ్గర ఎక్కువ సౌండ్ ఇస్తూ, ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తూ కార్డ్ని మామూలుగా పలుకుతాం. అలా పలికినప్పుడు అది నౌన్ అర్థాన్ని ఇస్తుంది. టేబుల్ చూడండి, టే దగ్గర ఎక్కువ ప్రామినెన్స్ రావాలి, బుల్ దగ్గర కొంచెం స్లో అవుతాం, టేబుల్ అంటాం. అలా చెప్పినప్పుడు అది నౌన్ పదం అవుతుంది. యాపిల్, వాటర్, మనీ అట్లా. అలాగే అంటే ఇక్కడ ఏమవుతున్నది, ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఇస్తున్నట్టు అర్థం. అప్పుడు అది నౌన్గా పనిచేస్తున్నట్టు. ఇప్పుడు ఒక వర్డ్లో సెకండ్ సిలబుల్ మీద మనం స్ట్రెస్ ఇచ్చామంటే, అంటే సెకండ్ సిలబుల్ని మనం ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తూ పలికినప్పుడు అది వెర్బుగా పనిచేసినట్టుగా అర్థం చేసుకోవాలి. చూడండి, రికార్డ్ అన్నాం అనుకోండి, కార్డ్ దగ్గర ఎక్కువ సౌండ్ ఇచ్చామంటే అది వెర్బుగా పనిచేస్తున్నట్టు. ఫర్గెట్, అలో, రిపీట్. అంటే ఇక్కడ లో దగ్గర, పీట్ దగ్గర ఎక్కువ సౌండ్ని, ఎక్కువగా స్ట్రెస్ని ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. డిసైడ్, ఎంజాయ్, అరైవ్. ఇట్లా క్యాపిటల్స్ ఉన్న పార్టు ఎక్కువగా స్ట్రెస్ ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మొదటి సిలబుల్ మీద స్ట్రెస్ ఇస్తే అది నౌన్గా పనిచేసినట్టు, రెండో సిలబుల్ మీద స్ట్రెస్ ఇస్తే అది వెర్బ్గా పనిచేసినట్టు. మొదటి సిలబుల్ మీద స్ట్రెస్ ఇస్తే నౌన్స్ అవుతాయి, రెండవ సిలబుల్ మీద స్ట్రెస్ ఇచ్చి చెప్పినప్పుడు అవి వెర్బ్స్ అవుతాయి. ఇదే విధంగా సెంటెన్స్ స్ట్రెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.